I'm right? Yeah. Very good evening to one and all. NTR biopic చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నానండి. And I'm playing the role of my father. Johar Hare Krishna. It was a very nice moment playing in a movie where my grandfather has been biopic has been given up. ఆ సినిమాలో మేజర్ కంటే రామారావు గారి జీవితం కానీ ఆయన మేజర్ ఈవెంట్స్ చాలామంది తెలుసు. కానీ ఈ సినిమాలో క్రిష్ గారు బాబాయ్ గారు చేసిన ఎఫర్ట్స్ ఏంటంటే ఆయన వెంట ఎవరున్నారు, ఆయన అంత స్టేజ్కి రావడానికి కారణం ఏంటి, పొలిటికల్లో ఎంటర్ అవడానికి రీజన్స్ ఏంటి. ఇట్స్ నాట్ దట్ ఏదో నేను ఐ బికమ్ అ సూపర్ స్టార్ సో పాలిటిక్స్ ఎంటర్ ఇద్దాం, నో, ఇట్స్ నాట్ ద రీజన్. రామారావు గారు నెవర్ బికేమ్ దట్. ఆయనకి ఎప్పటి నుంచో పాలిటిక్స్ అంటే జనాల మీద ఒక చిన్న భావన ఉండేది. ఎందుకంటే నమ్మకూరు అనే ఒక చిన్న పల్లెటూరు నుంచి సామాన్య రైతు బిడ్డకు పుట్టిన వ్యక్తి అండి ఆయన. సో ఆయనకి ప్రజలు వాళ్ళ పట్ల వాళ్ళకున్న సమస్యలు మీద అవగాహన ఉండేది. సో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవారు. సో ఆయనకి తెలుగు రాష్ట్ర ప్రజలు చాలా ఇచ్చారు. ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా చేశారు ఆయన్ని. సో అంత గొప్ప మనిషికి తిరిగి ఆ ప్రజలకి ఏదో చేయాలి, వాళ్ళ జీవితాల్లో ఎంతో కొంత మార్పు తేవాలి అనే ఒక సదుద్దేశంతోనే పాలిటిక్స్లోకి వచ్చారు. అది పాలిటిక్స్ అయితే అది మహానాయకుడు అయితే, కథానాయకుల్లో అంటే మేజర్గా తెలుసుకునేది ఆయన జర్నీ. ఒక హ్యాపీగా సామాన్యంగా మనందరం వి డూ అ జాబ్, వీఆర్ వెరీ హ్యాపీ సెటిల్డ్, రైట్? బట్ వాట్ ఇఫ్ యూ సే ఐ వాంట్ గో ఇన్ టు ఫిల్మ్స్, యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ దేర్. ఇట్ ఈస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్. మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఒక సినిమా హిట్ అయితే ఉంటాం, ఒక సినిమా ఫ్లాప్ అయితే ఉంటాం, చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అలాంటి స్టెప్ చేస్తున్నప్పుడు అప్పటికి పెళ్ళి అయిపోయి ఒక కొడుకు పుట్టారు ఆయనకి. సో ఆయన్ని సపోర్ట్ చేస్తూ నిలబడిన గొప్ప ఇల్లాలు మా నాయనమ్మ బస్సతారకమ్మ గారు. ఆ రోల్ని విద్యాబలం మేడం చాలా అద్భుతంగా చేశారు. సో ఆయన వెంటుండి ఆయన లైఫ్ జర్నీ మొత్తాన్ని మీరు ఎన్టీఆర్ బయోపిక్లో చూస్తారండి. It has come out really awesome, and I would like to thank first Puneet Rajkumar sir who has been here, and I think probably I would like to see Kannada Kantirava biopic here. Whom your father, you would do it. It will be so great. We are really looking forward for that. A tribute for your father, sir, because there were three stalwarts of South Indian cinema. One was from Kannada, Mr. Rajkumar sir, from Andhra, Mr. N.T. Ramarao sir, and from Tamil Nadu, Mr. MGR sir. So definitely I would be looking forward for that, sir. We really look forward for that. And Ramarao garu మన తెలుగు జాతిని కానండి, మన సౌత్ ఇండియా సినిమా పవర్ని ఆల్ ఇండియా చూపించారండి. తర్వాత చాలా సంవత్సరాలకి బాహుబలి వచ్చింది. అండ్ నౌ ఐ వుడ్ కంగ్రాచులేట్ యష్ గారు ఫర్ టేకింగ్ ఇట్ టు అనదర్ లెవెల్ ఫ్రమ్ ఇక్కడ ఈ ఇండస్ట్రీ నుంచి కేజీఎఫ్ అనే సినిమా ద్వారా he has done a fabulous job, and we are proving our power that we are very good filmmakers. We make very good films, and it's going throughout India. So congratulations, yes sir, fabulous job. And I would even congratulate the producers, Mr. Vijay, who has taken this film with such a risk and has shown the quality of our South Indian films. And Jan 9th my entire cinema release అవుతుందండి. There's an importance for Jan 9th. అదేంటంటే 1983లో Jan 9th నాడు మా తాతగారు ప్రమాణ స్వీకారం చేశారు. సో అదే రోజు నాడు మళ్ళీ 2019 Jan 9th నాడు ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. ఇట్ విల్ బి అ ఫెస్టివల్. వాచ్ ద ఫెస్టివల్ ఫర్ 2 hours and 50 minutes. యుల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్స్ అ లాట్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.